హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మీకోసం ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి అయితే వచ్చాను. సో ఫస్ట్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 1 year అవుతుందన్నమాట. అసలు చాలా మంచి జర్నీ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పెట్టిన ఫస్ట్ వీడియో యూట్యూబ్ కన్నా ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిపోయింది. చాలా ఫాలోవర్స్ కానీ చాలా ఎక్కువ క్రేజ్ అనేది నాకు అప్పుడే వచ్చిందనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను 1 month నుంచి మీకు ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు కదా, లైక్ వీడియోస్ కానీ పోస్టులు కానీ ఏవి కూడా నేను సరిగ్గా పెట్టట్లేదు. ఓన్లీ రీజన్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్ వల్ల నేను కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది, ఆ ప్రాసెస్ చూసుకోవడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి నేను పెట్టిన ప్రతి వీడియోలో కూడా ఒకటే అనమాట నెగిటివ్ది, నా వీడియోస్ సరిగ్గా లేవు అనేది. మెయింటైన్ మొత్తం కరెక్ట్గా ఉంది, వీడియోస్ అన్నీ అందరికీ యూజ్ అవుతున్నాయి, చాలా మంచి కాన్సెప్ట్స్ నేను ఇస్తున్నాను, కానీ క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది అనమాట. దానివల్ల నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, బట్ నేను అప్పుడు ఏం చేయలేకపోయాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫోన్తోనే నేను చేయాల్సి వచ్చింది కాబట్టి. అండ్ ఇప్పుడు 1 month బ్రేక్ ఎందుకు తీసుకున్నానంటే ఇచ్చే వీడియో ఏదైనా సరే మంచిది ఇద్దామని ఆగిపోయాను అనమాట. సో నేను ఇచ్చే వీడియో అనేది క్లారిటీకి ఇస్తేనే నా ఫాలోవర్స్కి మంచిగా వెళ్తుందని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ 1 month అనే బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ బేసిక్ టు అడ్వాన్స్ ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ తీసుకున్నాను. అడ్వాన్స్ టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను, కానీ అందులో బ్లౌజ్ నేను జస్ట్ స్టార్ట్ చేశాను, కొన్ని మానిటైజేషన్ ప్రాసెస్ వల్ల నేను అక్కడే ఆగిపోయాను అనమాట. ఇంకా నాకు అప్పుడు కలిగిన టాట్ మంచి వీడియోస్ ఇస్తే సరిపోతుంది కదా అన్నట్టు ఆగిపోయాను. ఆ అడ్వాన్స్ టైలరింగ్ క్లాసెస్ అనేది నేను చెప్తాను, కంటిన్యూ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా అందరికి అవే ఇంట్రెస్ట్ ఉండదు కదా, కొంచెం కొత్తగా ట్రై చేయాలి, న్యూ డిజైన్స్ వస్తుంటే అవి కూడా మేము ట్రై చేయాలని ఒక కాన్సెప్ట్తో ఉంటారు కదా. అందుకోసం ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు నేను ఒక వీడియో అనేది మీకు అప్లోడ్ చేశాను అనుకోండి, సపోజ్ ఇదే వీడియో, దాంట్లో మీకు ఏది కావాలనుకుంటున్నారు, సపోజ్ బ్లౌజ్ కానీ చుడీదార్ కానీ మీరు ఎలాంటి డిజైన్ కావాలనుకుంటున్నారు, పటియాలా ప్యాంట్, ప్లాజో ప్యాంట్, అంబ్రెల్లా ప్లాజో, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్, డిజైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మీకు నచ్చింది, మీకు కావాలనుకుంది కామెంట్ చేయండి. ఆ కామెంట్ అన్ని కామెంట్స్లో హైయెస్ట్ ఏదైతే ఉందో, అంటే ఎక్కువ సార్లు వచ్చిన కామెంట్ ఏదైతే ఉందో ఆ వీడియో అనేది మరి నాది నెక్స్ట్ వీడియో అనమాట. సో మీరు ప్రజెంట్ నేను పెట్టిన వీడియోకి ఏ కామెంట్ అయితే ఎక్కువ వస్తుందో అదే నా నెక్స్ట్ వీడియో. సో అలా మీరు ప్రతి వీడియోకి ఒక కామెంట్, మీకు ఏది కావాలో అది కామెంట్ చేయండి. సో ఆ కామెంట్ ఎక్కువ ఉంటే నేను అదే వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇదన్నమాట. సపోజ్ ఈ వీడియోకి ఒక కుర్తీ డ్రెస్ అనుకోండి, ఇది కుర్తీ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అని చెప్పారనుకోండి, ఆ వీడియో నేను చేస్తాను. మళ్ళీ రీసెంట్గా నాకు కుర్తీ వీడియో వస్తుంది కదా, నెక్స్ట్ మీకు ఏ వీడియో అయితే కావాలో ఆ కుర్తీ వీడియోకి కామెంట్ చేయండి. సో అప్పుడు నేను ఇంకో వీడియో చేస్తాను. సో అలా మీకు నచ్చిన డిజైన్ అనేది నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా ఈ టైలరింగ్ క్లాసెస్ అనేది మేబీ బోర్ కొట్టవచ్చు ఊరికే అవే, కాబట్టి మీకు కూడా మంచి కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది, డిఫరెంట్ స్టైల్స్ డిజైన్ చేసినట్టు ఉంటుంది, నాకు కూడా ఒక కాన్సెప్ట్ వచ్చినట్టు ఉంటుంది నెక్స్ట్ వీడియోకి. సో నాకు అయినంత వరకు అయితే నేను ఈ కాన్సెప్ట్ అనేది నేను ట్రై చేస్తాను. తర్వాత చూద్దాం, మీకు దీనికన్నా బెటర్ ఐడియాస్ అనిపిస్తే, ఒకవేళ నేను చేయగలను అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, అదే వీడియో మనం ప్రొసీడ్ అవుదాం, అదే కాన్సెప్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనమాట. సో మీకు ఏదైతే నేను చెప్పిన ఐడియా బెటర్ అనిపిస్తే ఇది ఫాలో అవుదాం, లేదు ఇంకా బెటర్ ఐడియాస్ మీకు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కానీ మెసేజ్ చేయండి. సో మనం అది ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎందుకంటే మీకు కావాల్సిందే నేను ఇవ్వాలన్నమాట. సో నాకు నచ్చింది ఇవ్వలేను కదా, మీకు యూజ్ అయ్యేది ఇస్తేనే నాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది నా ఫాలోవర్స్కి ఇది కావాలని. సో నేను ఇదైతే అనుకున్నాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేశారనమాట, అడిగారు కూడా, లైక్ క్లాత్ మేము పంపిస్తాం మెటీరియల్ అనేది, మీరు స్టిచ్చింగ్ చేసి డిజైన్ చేసి పంపిస్తారని. సో దాని గురించి అప్డేట్ అయితే నేను ఇస్తాను. ఇంకొకటి వచ్చేసి టైలరింగ్ క్లాసెస్ ఆన్లైన్లో తీసుకుంటారని, అది కూడా నేను అప్డేట్ ఇస్తాను. సో కొంచెం టైం తీసుకొని ఇవన్నీ చేస్తాను. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు దీనికన్నా బెటర్ కాన్సెప్ట్స్ నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరైతే నన్ను కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. అది కూడా ఓన్లీ యూట్యూబ్ కామెంట్స్, ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ అనేది చాలా క్లమ్జీగా ఉంటాయి అనమాట, చాలా కామెంట్స్ వచ్చేస్తే. యూట్యూబ్లో అయితే ఈ పర్టికులర్ వీడియోకి ఈ కామెంట్స్ వచ్చిందని మాకు వస్తుంది కాబట్టి మేము చూసుకోగలుగుతాం. సో కాబట్టి మీరు యూట్యూబ్లో ఎక్కువ కామెంట్స్ చేస్తే యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ నేను కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. లేదు నేను ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టానక్క, నేను అయినా నాకు వీడియో చేయలేదని అయితే రావద్దు నాకు, ఓన్లీ యూట్యూబ్ కామెంట్స్. సో అది మీరు
నేను ప్రజెంట్ రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోకే మీరు చేయాలి. అప్పుడే నేను ఒక డే చూసి లేకపోతే 2 days టైం తీసుకొనన్నా అది ఏంటి, అసలు మీరు చేసిన కామెంట్ ఏంటి, అసలు డిజైన్ ఏంటి అనేది చూసుకొని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్